దేశాన్ని 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ 12 లక్షల కోట్ల స్కామ్ చేసిందన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని, కేవలం 3 రాష్ట్రాలకే ఆ పార్టీ పరిమితమైందని బండి సంజయ్ అన్నారు. 6 గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రేపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడకు వస్తున్నారని, ప్రజలు కార్యకర్తలు మోదీ సభకు భారీగా తరలి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద గాని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవాళ గతంలో యూపీఏ పాలనను ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావాలన్నా, ఇలా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గత 10 ఏళ్ల పాలనలో 54 సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరుజు వేసుకుని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్లు చేసింది. వాళ్ళ ఆదర్శ స్కామ్, ఈఎస్ఎస్ స్కామ్, హవాలా స్కామ్, విమానాల స్కామ్, 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ.